ఆమెని నిలబెట్టుకుంటున్నామని చెప్పి సంతోషపడితే సంతృప్తి పడితే అంతకన్నా అవివేకమైనటువంటి చర్య ఇంకొకటి కాదు అని చెప్పి విధాలు విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగానే 32,000 మంది రైతులకు నువ్వు రుణమాఫీ చేసి 31,000 కోట్ల రూపాయలు కనుక నిధులు విడుదల చేసి రైతాంగానికి అందించి ఇతర హామీలను కూడా మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేసి లేదా మీరు హరీష్ రావు గారు రాజీనామా కొడితే సమంజసంగా ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి మీరు అమలు చేసినామని చెప్పుకుంటున్నటువంటి రుణమాఫీ విషయంలో కూడా సగాన్ని సగం కూడా చేయలేకుండా ఉండి ఈరోజు రాజీనామా కొట్టడం అనేటువంటిది మీ అవివేకమైనటువంటి చర్య. ఆగస్టు 15వ తారీఖు దాటితే 16వ తారీఖు నాడే మీరు రుణమాఫీ చేయలేదు, మీరే ముఖ్యమంత్రి రాజీనామా చేయమని చెప్పి వాళ్ళు ఎక్కడ ముందర అడుగుతారో అని చెప్పి మీరే అడ్వాన్స్గా తొందరపడి మేము పూర్తి చేసినాము, మీరు రాజీనామా చేయమని హరీష్ రావు గారిని కోరటం అంటే ప్రజలు మీ చేష్టల్ని మీరు వివరించే తీరును గమనిస్తున్నారు అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. సరే ముఖ్యమంత్రి గారు వారేటువంటి భాష సరే అధికారంలో రాకముందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ముందు సరే ఏదో వారికి ఉన్నటువంటి అనుభవంతో ఏదో మాట్లాడుతుందని అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక స్థాయి అనేది వస్తుంది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను సమాజం పరిగణలోకి తీసుకుంటుంది, మీరు వాడేటువంటి భాషను పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు వాడినటువంటి భాష మనందరికీ తెలియనటువంటిది కాదు. తెలంగాణ సమాజం వారి భాష గురించి వారు మాట్లాడేటువంటి పదజాలం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిన్న మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీని పెడతా అని, బీజేపీ పార్టీని బద్దలు కొడతా అని, బంగాళాఖాతంలో తొక్కుతా అని ఇవి ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలేనా? దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఇటువంటి భాష ఇటువంటి పరిస్థితులు ఏనాడు కూడా మనం చూడలేదు, వినలేదు. మరి అదే మాట్లాడుకుంటున్నాడు. 8 సీట్లు ఇచ్చినటువంటి బీజేపీ ఈ పార్లమెంట్ మెంబర్లకు ఏమి ఇచ్చింది? గాడిద గుడ్డిచ్చిందా అని. 39 అసెంబ్లీ సీట్లు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా ఇవ్వనటువంటి పార్లమెంట్ సీటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గాడిద గుడ్డిచ్చిందని అంటే వారు మాట్లాడేటువంటి తీరు నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రి అని అనుకుంటున్నట్టుగానే ఉంది. వారు కలలు కట్టున్నట్టున్నది. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం. నేను వారి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు, మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంది అని చెప్పి వారిని అడుగుతున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి ఇంత బ్రహ్మరథం బట్టి ఇప్పుడు ప్రజలు నీకు అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మల్కాజ్గిరి ఓడిపోయారు, దానికి ఏంది మీ సమాధానం అని చెప్పి అడుగుతున్నాం. అదే నీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్ నగర్, నీ పార్టీని తిరస్కరించారు, ఈసడించుకున్నారు, ఓడించినారు, దానికి ఏంది మీరు చెప్తున్నటువంటి సమాధానం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి గెలవలేదు, నీ సొంత నియోజకవర్గం ఉన్నటువంటి మహబూబ్ నగర్ గెలవలేదు, నువ్వు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని చెప్తున్నటువంటి చెవిలలో కూడా నీ పార్టీ ఓడిపోయింది అంటే ఓడిపోగానే గాడిద గుడిచ్చినట్ట. ఎస్, ప్రజలు మీరు చెప్పినటువంటి మాటల్ని నమ్మి విశ్వసించి మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీ ముందున్నటువంటి బాధ్యత ఇచ్చినటువంటి హామీలను ఉన్న ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకొని ఏ విధంగా అధిగమించాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా. నమస్కారం. ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయలు రుణ పరిమితి కట్టుబడి రుణమాఫీ చేస్తానన్న హామీ ఇచ్చినటువంటి ఈ పాలకులు రుణమాఫీ చేయడంలో విఫలమైనారనేటువంటి విషయం, హామీని నెరవేర్చలేనటువంటి అసమర్థ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారమే లక్ష్యంగా అనేక రకాల హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉండి అబద్ధపు మాటలు ఒకవైపు, అసత్య ప్రచారాలు ఒకవైపు చేస్తూ
కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం పాలకులు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు ప్రతి దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే విషయంలో కానీ, పాలనా దక్షత విషయంలో కానీ వారికి ఏ విధంగా చూసినా సరిపోరనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ, నిజంగానే నిన్న ముఖ్యమంత్రి గారు వైరాలో మాట్లాడినటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంది. వరంగల్ డిక్లరేషన్లో అమలుపరిచినామని, ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఇచ్చినటువంటి హామీని అమలు చేసినామని చెప్పి వారు మాట్లాడితే నిజంగానే చాలా విచిత్రం అనిపించింది. ఆ క్రమంలోనే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతం దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రమాణాలు చేసినటువంటి విషయం మరి మీకు మాకు మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే హరీష్ రావు గారు నిజంగానే ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు మీరు ఇచ్చినటువంటి ఇతర హామీలను కూడా నెరవేర్స్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇచ్చినటువంటి హామీని, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా అన్నదాన్ని, మరి ఆ సవాల్ను స్వీకరించిండనే భావిస్తున్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయన హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాను. నిజానే 2 లక్షల రుణమాఫీ మీరు చేసిండ్రా? ఎక్కడ పూర్తయింది? మొదట మీరు ఇచ్చినటువంటి హామీ 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అవసరమవుతుందని చెప్పి ప్రకటించినటువంటి మీరు కొంతకాలం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసరికి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవుతున్నాయని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 32 లక్షల మంది రైతులకు ఉపయోగపడేటువంటి రుణమాఫీ పథకం అని చెప్పినటువంటి మీరు ఈనాడు మీరు చేసింది ఎంతమందికి, మీరు ఇచ్చిన 8,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మీరే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నిజంగానే 31,000 కోట్ల నుంచి ఈరోజు వారు విడుదల చేసింది 3 విడతలుగా 17,993 కోట్లు మాత్రమే వారు చేయాల్సింది పోయి అబద్ధ మాటలతోటి అసత్య కాలం తీసుకుంటూ ఎదుటి పార్టీ వారిని టార్గెట్ చేస్తున్నటువంటి విధానం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర గెలుపుకోవడంలో చూసినటువంటి పార్టీ అది. గెలిచినా ఓడినా పెద్ద పట్టించుకునేటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అటువంటి పెద్ద పార్టీ ఈ ముఖ్యమంత్రి గారికి పిసిసి పదవినిచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవినిచ్చి కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తగ్గించుకుందేమో అనుకునే విధంగా ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉంది, వారు వాడేటువంటి భాష ఉంది అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేయాలనేటువంటిది ముందుకు పోయి మీ ప్రభుత్వం ప్రజామన్నాలను పొందాలి తప్ప ఈ విధంగా ప్రతిపక్షాన్ని మీద దాడి చేయటం, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి స్థితిలో ఉండి అసత్య ప్రచారాలు, అబద్ధ మాటలు చెప్పి కాలయాపన చేయాలనేటువంటిది ఏదైతే ఉందో మంచి పద్ధతి కాదు అని చెప్పి, సహేతుకం కాదు అని చెప్పి మీ ద్వారా చూస్తున్నాం.